రాజధానిగా అమరావతికి కేంద్రం రాజముద్ర వేయడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొనింది. నగరంలోని వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు టీడీపీ పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు కప్పిర రేవతి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మహిళలు జాతీయ జెండాలతో పెద్ద ఎత్తున పాల్గొని దేవతల రాజధాని వర్ధిల్లాలి అంటూ గలమెత్తారు. జై చంద్రబాబు, జై జై నారాయణ నినాదాలతో హోరెత్తించారు. బాణసంచాల మోతతో గాంధీబొమ్మ సెంటర్ మారుమ్రోగిపోయింది. భారీ కేక్ కటింగ్, స్వీట్ల పంపిణీతో టీడీపీ నేతలు, నగరవాసులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అమరావతికి లైన్ క్లియర్ చేసిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం రాష్ట్ర భవిష్యత్తుకు శుభసూచకమని సిటీ నియోజకవర్గ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అనంతరం మేయర్ సుజాత, కప్పిర రేవతి, మామిడాల మధు, ఇంతియాజ్, అశోకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు రూప్కుమార్ యాదవ్, తహసీన్ ఇంతియాజ్, టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, డివిజన్ ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు, కో క్లస్టర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, స్థానిక ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఒకే రాజధాని, ఒకే రాజధాని, అమరావతి. ఈ రోజు రాజధానిగా మనకి ఆమోదం తెలిపినందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రాజధాని కోసం ఎంతో మంది పాదయాత్రలు చేశారు. కానీ ఈరోజు మనకి ఇంత తొందరగా వస్తుందని అనుకోలేదు. ఈరోజు మనకి రాజధాని ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే మన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నెల్లూరు నగరంలో వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ దగ్గరకు ర్యాలీగా వచ్చాము. అందరూ కూటమి నాయకులు అందరూ కలిసి ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే స్వీట్లు పంచుకొని ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. అన్ని జిల్లాల్లో పండగ చేసుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నిజంగా కూడా దీంట్లో అమరావతి రైతులు ఆ రోజు ఎంత బాగా కృషి చేశారంటే, అంత బాగా పాదయాత్ర చేయడం కానీ, వాళ్ళు చేసిన ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ రోజు రాజధానిలో ఈరోజు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆమోదం తెలపడం జరిగింది. నిజంగా కూడా అటు పార్లమెంట్ లో ఆమోదం తెలిపిన ఇటు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, అమరావతి నిర్మాణకర్త పూర్తి నాయకులు మన పొంగూరు నారాయణ గారు కావచ్చు, అలాగే అమిత్ షా గారు కావచ్చు, మోడీ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అంతా కూడా కలిసి పిల్లల స్కూల్లో కూడా మనకి రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితులు ఉంటే, ఈ రోజు పిల్లలందరూ కూడా ముక్త కంఠంతో మీ రాజధాని, మీ క్యాపిటల్ ఏంటంటే అమరావతి అని చెప్పే విధంగా ఈ రోజు చాలా గర్వించదగ్గ విషయం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ రోజు చూశారు. ఇక్కడ నెల్లూరు నగరంలోనే మన గాంధీబొమ్మ గురించి గాంధీబొమ్మ దాకా ఈ రోజు ర్యాలీగా చేపట్టి ఈ రోజు మహిళలతో కావచ్చు,
ఇక్కడ కమిటీ మెంబర్స్ అందరితో కావచ్చు లేదా ప్రజలతో అందరితో పండుగ వాతావరణంలో కేక్ కట్టి అట్లాగే స్వీట్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఈరోజు మీడియా మిత్రులందరూ కూడా పిలిచి ఈరోజు చేయడం జరుగుతుంది. జై అమరావతి, జై అమరావతి. ఆంధ్రుల యొక్క మనోభావాలు ఈ రోజు సంతోషంతో వ్యక్తపరుస్తున్నాయి. మనని తెలంగాణ నుంచి ఆంధ్ర కుక్కలని తరిమేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకే నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రులకి ఒక రాజధాని నిర్మించాలని, మనకని ఒక స్థలం ఉండాలని, మన భావితరాలు బాగుపడాలని ఆ రోజు శంకుస్థాపన చేసి నరేంద్ర మోడీ గారితో శంకుస్థాపన చేయడం జరిగింది. కానీ ఈ వైసీపీ రాక్షస రాజ్యం వచ్చి మనకి రాజధాని అని లేకుండా మొగుడు లేని పళ్ళాన్ని చేసినట్టు, తాళి తెగిన ఆడదాన్ని చేసినట్టు రాజధాని లేకుండా చేశారు. అయితే చంద్రబాబు గారు ఒకే దృఢ సంకల్పంతో ఆంధ్రులకు రాజధాని ఉండాలి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఉండాలని దృఢ సంకల్పంతో దానికి తగ్గ నాయకుడు, ఆంధ్రుల రాజధాని అమరావతిని నిర్మించదగ్గ నాయకుడు ఎవరని పొంగూరు నారాయణ గారిని ఆదేశించడం జరిగింది. ఆ రోజు దేవతల రాజధాని విశ్వకర్మ నిర్మిస్తే ఈ రోజు ఆంధ్రుల రాజధాని మన పొంగూరు నారాయణ గారిని నిర్మించారు. ఈ రోజు మన ఆత్మగౌరవం తల ఎత్తుకునే విధంగా, ఆకాశంలో తల ఎత్తుకునే విధంగా చేశారు. మన రాబోయే తరాలు, మన పిల్లలు ఎక్కడ మీ రాజధాని అని చెప్పుకోవాలంటే అమరావతి అని చెప్పుకొని గర్వంగా ఫీల్ అయ్యే విధంగా చేశారు. ఎక్కడ అమరావతి, ఎక్కడ నెల్లూరు, అమరావతిలో అన్ని పనులు చేస్తూ, అందరికి ఆదేశిస్తూ, అందరిని పర్యవేక్షిస్తూ, అదే సమయాన ఎప్పుడు వస్తాడో నెల్లూరుకి ఇక్కడ కూడా అభివృద్ధి పనులు చేస్తూ ఇది దట్ ఈస్ పొంగూరు నారాయణ అనిపించారు. ముఖ్యంగా మా మహిళలందరూ కానీ ఆ రోజు అమరావతిలో మహిళా రైతులు రాజధాని కోసం పాదయాత్ర చేస్తే కాకినాడ గోవర్ధన్ రెడ్డి గారు రోడ్లో భోజనం కూడా చేయకుండా చేశాడు. అవన్నీ కూడా ఈ రోజు మా మనోభావాలన్నిటికీ న్యాయం సంకల్పిస్తూ మా మహిళలకు గర్వంగా మాకు ఒక కానుక ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి మేమందరి తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ జై అమరావతి. ఈరోజు రాజధాని రావడం మా ఆంధ్ర ప్రజలు చేసుకున్న అదృష్టము. 5 ఏళ్ళ నుంచి మనకు రాజధాని లేక చాలా కష్టపడుతూ ఉన్నాం. ఒక బస్సులోనో ఎక్కడో మీటింగ్లు జరుపుకుని అటాచ్ చేసుకునే వాళ్ళం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 1కి 100 సార్లు సెంటర్లో వెళ్ళి ఉప్పించి మెప్పించి ఈరోజు మనకు ఆంధ్రాలో ఒక రాజధాని మనకు ఉంది అని చెప్పేసి ఈరోజు ఆమోదం పలికిన తర్వాత ఎంత సంతోషం వాతావరణం చూడండి. పెద్ద పండగలాగా చేసుకుంటున్నాం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చినాయి, పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. ఇవన్నీ సాధ్యమైంది ఒక నారాయణ గారి వల్ల మరియు చంద్రబాబు నాయుడు గారి వల్ల అని చెప్పేసి నేను ఇది నమ్ముతున్నానండి. నా పేరు అశోక్, 44వ వార్డు ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, నెల్లూరు నగరం మొత్తం జన సముద్రంతో నిండిపోయింది. దానికి కారణం ఈరోజు మన అమరావతి బిల్లు పాస్ అవ్వడం. దీనికి ముఖ్య కారకులు మన నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పురపాలక శాఖ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఎంతో కష్టపడి 5 సంవత్సరాలు పోరాడి మన రాజధాని ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి ఈ పోరాటాలకి ఈరోజు పోరాటాల ప్రతిమ ఈరోజు ఈ బిల్లు పాస్ అవ్వడం. అందులో అదేవిధంగా ఈ బిల్లు వల్ల ఒకటే రాజధాని, మన ఇన్ని రోజులు రాజధాని లేకపోవడం వల్ల తెలుగు ప్రజలు ఎంతో అవమానంతో బాధపడిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా రాజధాని లేని ఊరు ఏదైనా ఉందంటే, రాజధాని లేని ఒక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది మన ఆంధ్ర రాష్ట్రం. ఎంతో ప్రయాసాలతో త్యాగాలతో 30,000 ఎకరాలకు స్వచ్ఛందంగా రైతులు ఇస్తే దాన్ని దారితం చేసిన ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డిది. దాన్ని పాపం పండింది. ఈరోజు ఇంకా చరిత్రలో ఎప్పుడు కూడా తెలుగు జాతినంతకు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన నెల్లూరు ముద్దుబిడ్డ శ్రీ గౌరవనీయులైన నారాయణ గారు చరిత్రలో తెలుగు జాతినంతకు తెలుగువాడి గుండెల్లో నిలిచిపోతారు. ఈరోజు పండుగ వాతావరణం ఉంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రానికి ఒకటే అమరావతి, ఒకటే రాజధాని. జై అమరావతి, జై అమరావతి.
ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.